గైస్ మనం ఇప్పుడు వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మీరు చూసుకుంటే కనుక సి లాంగ్వేజ్లో డిఫరెంట్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి మనకి. మనం ఆపరేటర్స్ గురించి తెలుసుకునే ముందు మనకి ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటనేది తెలియాలి. ఓకేనా గైస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే కనుక నేను ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ మీరు చూసుకుంటే కనుక ఆపరాండ్ అండ్ ఆపరేటర్స్, ఈ రెండిట్లి కాంబినేషన్ని మనం ఒక ఎక్స్ప్రెషన్ అని చెప్పి పిలుస్తాం. మీరు చూసుకుంటే కనుక మీరు ఈ పదం ఎప్పుడు వినుండరు. ఆపరాండ్ అంటే ఏంటో తెలీదు, ఆపరేటర్ అంటే ఏంటో కూడా మీకు తెలియదు కదా. మీరు చూద్దాం రండి, మనం ఒక ఆపరాండ్ అంటే ఏంటి, ఆపరేటర్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంట్ ఎక్స్ అని చెప్పి రాశారనుకోండి. ఓకే, 2 + 5 అని రాశారు అనుకుంటే కనుక దీన్ని మొత్తాన్ని మనం ఏమంటామంటే ఒక ఎక్స్ప్రెషన్ అని చెప్పి పిలుస్తాం. అర్థమైందా? 2 + 5 మొత్తం ఇదంతా ఏంటి, ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకే రైట్. మరి ఆపరాండ్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే 2 and 5 ఈ రెండింటిని మనం ఏమని పిలుస్తామంటే ఆపరాండ్స్ అని పిలుస్తాం. ఆపరాండ్ అర్థమవుతుందా? మరి ఈ ప్లస్ సింబల్ని ఏమని పిలుస్తాం, ఈ ప్లస్ సింబల్ని అంటే ఆపరేటర్ అని చెప్పి పిలుస్తాం. మొత్తం ఈ ఆపరాండ్స్ ఆపరేటర్స్ మొత్తం కలిపి దీన్ని ఏమంటామంటే మనం ఒక ఎక్స్ప్రెషన్ అని చెప్పి పిలుస్తాం మనం. ఓకేనా గైస్? రైట్. ఇక్కడికి మీకు అర్థమైంది కదా ఆపరేటర్స్ అంటే ఏంటనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ సింబల్ అనే కాదు, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, లెస్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్, అలా ఏది తీసుకున్నా సరే ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఆపరేటర్. అర్థమైందా? వాల్యూ కాకుండా ఏదైనా సింబల్ ఉంటే కనుక వాటిని మనం ఏమని పిలుస్తామంటే ఆపరేటర్స్ అని చెప్పి పిలుస్తాం. అర్థమైందా గైస్ మీకు? మీరు చూసుకుంటే కనుక ఇక్కడ 2 ఉండాలి, 2 ఆపరేండా అంటే కాదు. మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ y = 10 అని చెప్పి మీ దగ్గర ఒక y వాల్యూ ఉందనుకోండి. హియర్ y అనేది కూడా ఇప్పుడు ఏంటి, ఆపరాండ్ అయింది మనకి. అలా అనమాట. ఒక ఎక్స్ప్రెషన్లో ఏదైనా ఒక వాల్యూని ఏమంటామంటే మనం ఆపరాండ్ అని పిలుస్తాం. ఏదైనా ఒక ఆపరేషన్ ఏమంటాం అంటే ఆపరేషన్ పర్ఫామ్ చేసేదాన్ని ఆపరేటర్ అని చెప్పి పిలుస్తాం. ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా గైస్ మీకు ఇప్పుడు? రైట్. మనం ఇప్పుడు వచ్చేసి చూద్దాం అసలు సి లాంగ్వేజ్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే చూద్దాం గైస్ మనం. ఓకే, మీరు చూసుకుంటే కనుక సి లాంగ్వేజ్లో కంప్లీట్గా 5 అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి మీకు. రైట్. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకుని దేనికి వాడతామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాను. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. లైక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఇలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే యూజ్ చేసుకుంటాం. ఓకేనా గైస్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే డివిజన్ సింబల్కి అండ్ మాడ్యులస్ సింబల్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఇది చూడండి, ఈ డివిజన్ సింబల్కి మాడ్యులస్ సింబల్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేనైతే ముందు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ మీకు క్లియర్గా ప్రోగ్రాంలో చూపించేసిన తర్వాత డివిజన్ అండ్ మాడ్యులస్ గురించి అయితే మాట్లాడతాను. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మనం కోడ్ బ్లాక్స్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, అండ్ ఆల్సో మనకు ఇప్పుడు ఏం కావాలి, ఒక ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే మనకి ఏమేం కావాలి చెప్పండి? ఆపరాండ్ అండ్ ఆపరేటర్స్, ఈ రెండు కావాలి కదా. ఆపరాండ్స్ అండ్ ఆపరేటర్స్ ఈ రెండు కావాలి కదా. మీరు చూసుకుంటే కనుక నేను ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ఆపరాండ్స్ అయితే రెడీ చేసుకుంటాను నేను. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇంట్ x = 10, ఓకే, అండ్ ఇంట్ y = 3. ఇప్పుడు మీరు చూసుకుంటే నా దగ్గర 2 ఆపరాండ్స్ అయితే ఉన్నాయి, అవునా? x అనేది ఒక ఆపరాండ్, y అనేది ఒక ఆపరాండ్. నేను ఒక ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అంటే ఎడిషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. x + y ఇదంతా ఏంటి ఇప్పుడు, ఒక ఎక్స్ప్రెషన్. హియర్ ప్లస్ అనేది ఒక ఆపరేటర్. రైట్. ఇప్పుడు ఎడిషన్ జరిగింది అంటే x + y అంటే 10 + 3 ఎడిషన్ జరిగితే ఇట్స్ బికమ్స్ 13 కదా. ఆ 13 వాల్యూ ఎందులో అయినా స్టోర్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంట్ రిజల్ట్ = x + y ఇలా అయితే రాస్తాం మనం. మనం చూసుకుంటే ప్లస్ సింబల్ వాడితే ఏమైంది, ఎడిషన్ అనేది పర్ఫామ్ అయింది. ఓకేనా? దీన్ని ఏం మార్చేద్దాం, యాడ్ అని చెప్పి పెట్టుకుందాం. ఓకే, సేమ్ యాజ్ సబ్ట్రాక్షన్కి కూడా ఏం చేస్తాం, x - y, అంతే, సింపుల్.
అండ్ ఆల్సో మల్టిప్లికేషన్కి ఏం చేస్తామంటే MUL మల్టిప్లికేషన్కి ఈజ్ ఈక్వల్ టు X మల్టిప్లైడ్ బై Y. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఎడిషన్ వాల్యూ వచ్చేసి యాడ్లో స్టోర్ చేశాను, సబ్ట్రాక్షన్ వాల్యూ వచ్చేసి సబ్లో స్టోర్ చేశాను, మల్టిప్లికేషన్ వాల్యూ వచ్చేసి మల్టిప్లికేషన్లో స్టోర్ చేశాను. ఓకే, సబ్ అండ్ ఆల్సో మల్టిప్లికేషన్. ఓకే, సబ్ట్రాక్షన్ ఈ 3 వాల్యూస్ అయితే ప్రింట్ చేద్దాం. ఎడిషన్ వాల్యూ, సబ్ట్రాక్షన్ వాల్యూ, మల్టిప్లికేషన్ వాల్యూ ప్రాపర్గా వచ్చిందో లేదో చూద్దాం. ఓకేనా, printf యాడ్ %d sub %d అండ్ ఆల్సో నాకు మల్టిప్లికేషన్ వాల్యూ కూడా కావాలి కాబట్టి %d. రైట్, మీరు చూడండి, ఎడిషన్ వాల్యూ, సబ్ట్రాక్షన్ వాల్యూ, మల్టిప్లికేషన్ వాల్యూ ఈ 3 ప్రింట్ చేయాలనుకున్నాను. నేను ఇక్కడ ఏ వేరియబుల్స్ ఇవ్వాలి? యాడ్, సబ్, మల్. ఈ 3 వేరియబుల్స్ అయితే నేను ఇక్కడ ఇవ్వాలి కదా. యాడ్ కామా సబ్ కామా మల్. దట్స్ ఇట్. చూద్దామా గైస్, ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దామా. చూడండి, నో ఇక్కడ చూసుకుంటే 10 ఎడిషన్ చేసాం. 10 + 3 13 సరిపోయిందా? నో 10 - 3 7 అంతే కదా. అండ్ ఆల్సో 10 మల్టిప్లైడ్ బై 3 30. అర్థమైందా గైస్ మీకు? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ మనం అయితే అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకుని మనం సి లాంగ్వేజ్లో అయితే పర్ఫామ్ చేస్తాం. నో కమింగ్ టు డివిజన్ అండ్ మాడ్యులస్. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. నేను డివిజన్కి మాడ్యులస్కి ఉన్న డిఫరెన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి గైస్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా రాసామనుకోండి. ఓకే, int x ఈజ్ ఈక్వల్ టు 10 డివైడెడ్ బై 2 అని రాసాము. int y ఈక్వల్ టు 10 మాడ్యులస్ 2 అని చెప్పి రాసామనుకోండి. ఓకేనా, రాసామనుకుంటే కనుక ఏం జరుగుతుంది? వైలో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది, ఎక్స్లో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది అయితే చూద్దాం మనం. ఓకేనా, మనం ఫస్ట్ ఏంటి 10 కాబట్టి మనం డివిజన్ పర్ఫామ్ చేయాలంటే కనుక మిడిల్లో 10 వేసుకుంటాం. ఇట్స్ డివిజిబుల్ బై 2 కాబట్టి 2 అయితే వేసుకున్నాం. ఓకేనా, 2 టేబుల్లో 10 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది కదా. సో 10 వాల్యూ అండ్ ఆల్సో మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. రైట్, మీరు డివిజన్ ఈ సింబల్ కనుక ఇస్తే కనుక మీకు ఏం జరుగుతుందంటే చూడండి గైస్, కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది వచ్చేసి అంటే కోఎఫిషియంట్ వచ్చేసి మీకు వైలో అయితే స్టోర్ అవుతుంది. అర్థమైందా గైస్ మీకు? ఇప్పుడు వైలో ఏం స్టోర్ అవుతుంది? కోఎఫిషియంట్ వాల్యూ అయితే స్టోర్ అవుతుంది. నథింగ్ బట్ వైలోకి వెళ్ళే వాల్యూ అంతా 5. అండ్ ఆల్సో మాడ్యులస్ సింబల్ వాడితే మీకు ఏం స్టోర్ అవుతుందంటే రిమైండర్ అయితే స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు వైలో వచ్చే వాల్యూ అంతా 0 స్టోర్ అవుతుంది వైలో, ఎక్స్లో వచ్చేసి 5 స్టోర్ అవుతుంది. అర్థమైందా గైస్ మీకు? యా, మనం అయితే చెక్ చేద్దాం మాడ్యులస్ అండ్ ఆల్సో డివిజన్ సింబల్స్ని యూజ్ చేసుకుని. దీని కింద అయితే రాస్తాను ఇంట్ మోడ్ అని చెప్పి రాద్దాం. సేమ్ ఇందాక తీసుకునే ఎగ్జాంపుల్ 10 మాడ్యులస్ 2. ఓకే, 10 మాడ్యులస్ 2 తీసుకుంటే నాకు వచ్చేసి రిమైండర్ అయితే స్టోర్ అవుతుంది 0. అండ్ ఆల్సో ఇంట్ డివ్. ఓకే, 10 డివైడెడ్ బై 2. ఈ 2 వాల్యూస్ కూడా చూద్దాం మనం. printf మోడ్ వాల్యూ చూడాలి. అండ్ ఆల్సో div వాల్యూ కూడా చూడాలి. ఇక్కడ ప్రింట్ చేద్దాం మనం మోడ్ div. ఈ 2 వాల్యూస్ అయితే పాస్ చేస్తాను. మనం చూద్దాం ప్రింట్ చేసి మోడ్ వాల్యూ అండ్ డివిజన్ వాల్యూ. రైట్, చూడండి గైస్, 1 సెకండ్, నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలి కదా. యా గైస్, చూడండి మాడ్యులస్ వాల్యూ అంటే 0 వచ్చింది. చెప్పాను కదా నేను మీకు. ఇదిగోండి 1 సెకండ్. యా, ఇదిగోండి మాడ్యులస్ సింబల్ యూజ్ చేసుకుంటే రిమైండర్ అయితే వచ్చి స్టోర్ అవుతుంది. రిమైండర్ స్టోర్ అయిందా? అండ్ ఆల్సో డివిజన్ సింబల్ యూజ్ చేసుకుంటే మనకు వచ్చేసి కోషియంట్ అయితే స్టోర్ అవుతుంది. మనకి కోషియంట్ వాల్యూ 5 కదా, అందుకని కోషియంట్ వాల్యూ అయితే స్టోర్ అయింది. దట్స్ ఇట్ గైస్, అంతే, అందుకని ఏం లేదు. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి చాలా సింపుల్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ ఈ రెండింటిని కొంచెం జాగ్రత్తగా దేనికి రిమైండర్ వస్తుంది, దేనికి కోఎఫిషియంట్ వస్తుంది అనేది అయితే చూస్తే సరిపోతుంది. ఓకేనా గైస్, నెక్స్ట్ వచ్చేసి మనం వేరే మిగతా ఆపరేటర్స్ అయితే చూడబోతున్నాం. ఓకే, ఇప్పటి వరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని అయితే లైక్ చేసి పెట్టుకోండి.